ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ధాన్యం సేకరణపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. దేవన్నపేట పంప్ హౌస్ పనులను మంత్రులు పరిశీలించారు. ఒక మోటార్ ద్వారా నీటి ఎత్తిపోతను ప్రారంభించారు. త్వరలో మరో 2 మోటార్లు ప్రారంభిస్తామని, దేవాదుల పెండింగ్ పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవన్నపేట పంప్ హౌస్ లో పూర్తిగా 3 పంపులు కూడా పనులు పూర్తి చేసి ఆన్ చేయించడానికి ఏం ప్రక్రియ అవలంబించాలో అది పరిశీలించడానికి రావడం జరిగింది. మా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి వీఆర్ కమిటెడ్. దేవన్నపేట పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఇరిగేషన్ శాఖ అధికారులతో అంతర్గత సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే పల్లా వ్యక్తిగత సిబ్బంది వీడియో చిత్రీకరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వ్యక్తిగత సిబ్బందితో వీడియో తీయించుకుంటే తప్పేంటని పల్లా ప్రశ్నించారు. ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం సందర్భంగా మంత్రులు మౌనం వహించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను మంత్రి పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. త్వరలో భద్రకాళి చెరువును అందుబాటులోకి తెస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటిపారుదల, సివిల్ సప్లైస్ అంశాలపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ధాన్యం సేకరణ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మన ఉద్దేశం, మన లక్ష్యం ఈసారి యాసంగి పంటలో 70 లక్షల మెట్రిక్ టన్ను ప్రతి రైతుకి, ప్రతి గింజ రాష్ట్రం మొత్తం కూడా దొడ్డు రకానికి ఎంఎస్పీ ఇవ్వాలి, సన్న రకానికి ఎంఎస్పీ ప్లస్ బోనస్ ఇవ్వాలి.